హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మిల్ మేకర్ ఎగ్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తము చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే 100 గ్రాములండి ఈ మిల్ మేకర్లు. 100 గ్రాముల మిల్ మేకర్లు. ఈ మిల్ మేకర్లు తీసుకోవాలండి. ఫస్ట్ ఎన్ని అయినా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ని అయితే ఇలా మరిగించాలండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిల్ మేకర్లను వేసుకోవాలి. వేసుకొని 3 నిమిషాల తర్వాత వేడి వాటర్ నుంచి తీసేసి గిన్నెలోకి వేసుకోవాలండి. మిల్ మేకర్లను చల్లారబెట్టుకోవాలి. ఇలా ఉబ్బుతాయండి. కొద్దిగా ఇలా ఉబ్బిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కడిగి కట్ చేసుకోవాలండి. ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు మీడియం సైజు కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పాత్రలోకి వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. టమాటాలు 4 టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత టమాటా పేస్ట్ కూడా చేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. టమాటాలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఆ పేస్టుల్నే టమాటాలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మిల్ మేకర్లను అయితే చల్లారబెట్టిన కదా అండి. ఆ మిల్ మేకర్లు చల్లారిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తము తీసేయాలండి. ఇలా వాటర్ మొత్తము పిండేసేయాలండి. మిల్ మేకర్ల నుంచి వాటరు ఇలా వస్తాయండి. మొత్తం పిండేసిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా మొత్తం మిల్ మేకర్లను ఇలాగే పిండేసేయాలండి. పిండిన తర్వాత వాటర్ మొత్తం తీసేయాలండి. ఇలా గిన్నెలోకి వేసుకోవాలి. మిల్ మేకర్లను అయితే ఎక్కువ ఉడికించొద్దండి. ఎక్కువ ఉడికిస్తే టేస్ట్ అనేది బాగుండదండి. మిల్ మేకర్లను మొత్తము గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఎగ్స్ అయితే కొట్టిపోసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఎగ్స్ కొట్టిపోసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ని అయితే మిల్ మేకర్లలో కొట్టి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని మొత్తము కలిసే విధంగా చేతితోటే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిల్ మేకర్ ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మిల్ మేకర్లు ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ అనేటివి ఎక్కువ వేసుకోవాలి. తక్కువ మిల్ మేకర్లు తీసుకుంటే ఎగ్స్ తక్కువ వేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అయితే తక్కువ వేసుకోవాలండి. తక్కువ వేసుకొని ఇలా చేతితో మొత్తము కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూతపెట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్లకు ఉప్పు, కారము మంచిగా పడుతుందండి. అలా పట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి. వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసుకోవాలి. వేసుకొని ఒక 3 నిమిషాలు ఆగి కలుపుకోవాలండి. 3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలుపుకుంటే గిన్నెకైతే అతుక్కుపోతాయండి ఇవి మిల్ మేకర్లు. 3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. మొత్తము ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి అయితే వేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. అదే గిన్నెలో మళ్ళీ నూనె వేసుకోవాలి. ఫ్రై గిన్నెలో నూనె వేడైన తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచి, చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పేస్ట్ అండి ఇది టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పేస్టు ఇలా చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా ఇవి గోలిన తర్వాత పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలంటే లవంగాలు 4 వేసుకోవాలి. 2 ఇలాచీలు వేసుకోవాలండి. స్పైసీగా వద్దు అనుకుంటే 2 లవంగాలు సరిపోతాయండి. అలా వేసుకొని కలుపుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, కారము, కారపొడి అండి కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లము, టమాటా పేస్ట్ పట్టినప్పుడే వేసుకోవాలి. కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్లను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. సిమ్ మీదే పెట్టి కలుపుకోవాలండి. మిల్ మేకర్లను అయితే ఇలాగే తినేయచ్చండి. గుడ్డు వేసి ఫ్రై చేసిన కాబట్టి మిల్ మేకర్లను ఇలాగే తినేయచ్చు. అంత బాగుంటుందండి టేస్టు.
కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మిల్ మేకర్ ఎగ్ కర్రీ అండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ అయితే మిల్ మేకర్లకు మంచిగా పట్టాలండి. ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. చపాతీలు చేసుకుంటాము, రొట్టెలు కానీ ఏమన్నా చేసుకుంటాము అనుకుంటే వాటరు ఎక్కువ వేసుకోవాలి. ఏమి వద్దు, చపాతీలు గిట్ట ఏమి చేసుకోము, అన్నంలోకే కావాలి అనుకుంటే వాటరు తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకొని కలుపుకోవాలండి. ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో కర్రీ, కలర్ఫుల్గా ఉందండి. ధనియాల పౌడరు వేసుకొని కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్కు ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి మిల్ మేకర్ ఎగ్ కర్రీ అండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో, చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేమైతే చాలా ఇష్టంగా తింటామండి మిల్ మేకర్ ఎగ్ కర్రీని అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.